హాయ్ అందరికి. 'బిగ్ బాస్ 9' తెలుగు ఫిఫ్త్ వీక్ సండే ఎపిసోడ్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అండ్ అలాగే ఓటింగ్ గురించి కూడా ఒక క్లారిటీ ఇస్తాను మీకు. ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా రేపు డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి ఈ వీక్ ఓటింగ్ గురించి అసలు ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు, ఎవరు బయటికి వెళ్ళిపోతున్నారో దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు నేను పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను. అసలు మాట్లాడుకోవాలంటే మెయిన్‌గా బిగ్ బాస్ అయితే 10 మంది నామినేట్ చేశాడు ఈ వీక్. 10 మంది నామినేట్ చేస్తే ఇప్పుడు సండేకొచ్చేలోపు అసలు వాళ్ళు 6 మెంబర్స్ ఎలా అయ్యారు? 6 మెంబర్స్ ఎలా అయ్యారు? ఆ 6 మెంబర్స్‌లో ఇద్దరు మాత్రమే మెయిన్ డేంజర్ జోన్‌లో ఎందుకున్నారు? ఇంకోటేంటంటే బ్రహ్మాస్త్ర. బ్రహ్మాస్త్ర అసలు ఎవరికొచ్చింది? బ్రహ్మాస్త్ర వల్ల ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్న పర్సన్స్‌లో ఎవరిని సేఫ్ చేయబోతున్నారు? ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయన్నమాట సండే ఎపిసోడ్. ఇంకా చెప్పుకోవాలంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అసలు వాళ్ళు ఎలా వస్తున్నారు? ఏంటి? అంటే ఇప్పుడు మెయిన్ డేంజర్‌లో ఉన్న వాళ్ళు 6 మెంబర్స్ అన్నమాట. వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చేవాళ్ళు 6 మెంబర్స్. అంటే బిగ్ బాస్ ఏమన్నా ఈ 6 మెంబర్స్‌ని లోపల పంపించి ఈ 6 మెంబర్స్‌ని ఏమన్నా బయటికి పంపిస్తాడా? ఇలాంటి విషయాలు చాలా మాట్లాడుకుందాము. ఆ వీడియో చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇంక వీడియోలోకైతే ఎంటర్ అయిపోదాం. పాయింట్‌కొచ్చేస్తే బిగ్ బాస్ అయితే 10 మంది నామినేట్ చేశాడండి ఈ వీక్. 10 మంది నామినేట్ చేశాడు. వాళ్ళల్లో మనం చూసుకున్నట్లయితే అసలు బిగ్ బాస్ చరిత్రలో మనం ఎప్పుడు చూడలేదన్నమాట. అంటే నామినేట్ చేసిన వ్యక్తుల్ని మధ్యలో అంటే ఓటింగ్స్ పెట్టేసి ఓటింగ్స్ వాళ్ళ ఫ్యాన్స్ వేశాక లాస్ట్ ఫ్రైడే థర్స్‌డేకి అప్పుడు వాళ్ళని సేఫ్ చేసేసి అసలు నామినేషన్‌లోనే లేకుండా చేయడం అనేది మనము బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నామట. అది జరిగింది. ఎలా జరిగిందంటే నలుగురు సేఫ్ అయ్యారన్నమాట. నలుగురు సేఫ్ అయిపోయారు. నామినేషన్‌లో లేకుండా సేఫ్ అయిపోయారు. మనం నిన్న చూసుకున్నట్లయితే వాళ్ళకి ఓటింగ్ పోల్‌లో కూడా వాళ్ళు కనిపించలేదన్నమాట నలుగురు. అసలు ఎలా సేఫ్ అయ్యారో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా సేఫ్ అయ్యారంటే గేమ్స్ పెట్టాడు. ఇమ్యూనిటీ గేమ్స్ అనేటివి మన పెయిర్స్‌గా డివైడ్ చేసేసి గేమ్స్ పెట్టాడన్నమాట బిగ్ బాస్. అవన్నీ జరిగాయి. వాళ్ళలో మంచిగా ఆటలు పెట్టాడు కొన్ని. పెయింటింగ్ అని, ఇంకా ఇవి గ్లాసులతో మనం నిన్న చూసుకున్నట్లయితే కొంచెం గ్లాసులు కొంచెం బిల్డింగ్ రూపంలో పెట్టి లాగుతూ ఉండాలన్నమాట. బ్యాలెన్స్ చేసుకొని. ఒకవేళ కింద పడిపోతే ఔట్ అయిపోయినట్టు వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి గేమ్స్ కొంచెం పూల్ గేమ్ కూడా నిన్న పెట్టాడు. పూల్ గేమ్‌లో అంటే అలా మన వాటర్‌లో ఉండాలన్నమాట. మనల్ని సపోర్ట్ చేసే వ్యక్తులు వాటర్ ఏస్తా ఉంటారన్నమాట. ఎవరికైతే ఎక్కువ వాటర్ ఉంటాయో వాళ్ళు బయటికెళ్ళిపోతారన్నమాట. ఇలాంటి గేమ్స్ చాలా జరిగాయన్నమాట. ఇమ్యూనిటీ గురించి. స్టార్టింగ్‌లో అయితే మనకి భరణి గారు, దివ్య గారైతే స్టార్టింగ్ ఫస్ట్ పొజిషన్‌కైతే వచ్చారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈళ్ళు మన తనూజ అయితే సెకండ్ ప్లేస్‌లో ఉన్నారనమాట. మూడో ప్లేస్‌లో వచ్చేసి తనూజ అండ్ ఫ్లోరా ఉన్నారు. ఫోర్త్ ప్లేస్‌లో వచ్చేసి మన సుమనన్న, శ్రీజ. ఇంక లాస్ట్ ప్లేస్‌లో వచ్చేసి సంజన గారు వీళ్ళున్నారనమాట. అసలేం జరిగిందంటే బిగ్ బాస్ చెప్పాడనమాట. అందరిని కూర్చోబెట్టేసి ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న వారిని అంటే ఇప్పుడు ఒక రూల్ ఒకటి నడుస్తుంది గదా! అంటే ఇప్పుడు కొంతమంది అందరూ బయటే ఉంటున్నారనమాట. టెనెంట్స్ ఓనర్స్ అందరూ బయట ఉంటున్నారు. బయట పడుకుంటున్నారనమాట. వీళ్ళలో గెలిచిన వాళ్ళు హౌస్‌లోకి ఎంట్రీ యాక్సెస్ అనేది ఉంటుందనమాట. హౌస్‌లోకి ఎళ్ళొచ్చనమాట గెలిచిన వాళ్ళు. అదే చెప్తాడు. బిగ్ బాస్ కూడా అదే చెప్తాడు. మీరు డేంజర్ జోన్ నుంచి వెళ్ళిపోతున్నారు. హౌస్‌లోకైతే మీకు ఎంట్రీ లభిస్తుంది అని భరణి గారికి, దివ్య గారికైతే చెప్తాడనమాట. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నందుకు. సెకండ్ ప్లేస్‌లో తనూజ, కళ్యాణ్ ఉన్నందుకు వీళ్ళకి కూడా ఒక ఆప్షన్ ఇస్తాడనమాట. ఏంటంటే ఆప్షను ఇద్దర్లలో ఒక్కరే పోవాలనమాట. ఆ ఒక్కర్లలో మీరే డిసైడ్ చేసుకొనైతే నాకైతే మీ పేరు చెప్పండి అని చెప్తారు. ఇంక కళ్యాణ్ మనకి తనుజ అయితే ఇద్దరికెళ్తారు. డిస్కస్ చేసుకుంటారు. మన కళ్యాణ్ చెప్తాడు. నాకసలు అంతగా బయట గుర్తింపు లేదు. నీకు అంతో ఇంతో గుర్తింపుంది. కొంచెం నేను డేంజర్ జోన్‌లో ఒకటి పోయినసారి కూడా నేను లాస్ట్ వరకు పోయాను. కొంచెం నేనైతే డేంజర్ జోన్‌లో ఉండాలనుకోవట్లేదు. కొంచెం నేనైతే సేఫ్ జోన్‌లో ఉంటాను. కొంచెం హెల్ప్ చేయి అది ఇది అంటే తనుజ వచ్చేసి ఓకే. నువ్వు ఉండాలనుకుంటావా? సరే ఉండు అని చెప్పేసి వచ్చేసి చెప్పేస్తదనమాట. కళ్యాణ్ అయితే సేఫ్ జోన్‌లో ఉంటాడు. నేను డేంజర్ జోన్‌లో ఉంటానని తనుజ అయితే చెప్పేస్తుంది. అదనమాట జరిగేది. మనమేమనుకున్నామంటే జస్ట్ హౌస్‌లోకి ఎంట్రీ మాత్రమే అనుకున్నామనమాట. కానీ ఇక్కడ జరిగిందేంటంటే హౌస్‌లోకి ఎంట్రీయే కాదు. అసలు నామినేషన్స్‌లోంచే లేకుండా చేసాడన్నమాట అసలు బిగ్ బాస్. ఇదన్నమాట చేసింది. ఈ విషయం తెలిసిన అసలు హౌస్ మేట్స్ అయితే బుర్ర పాడైపోయిందన్నమాట వాళ్ళకసలు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంట్రా బాబు ఇదంతా అసలు అనే రేంజ్‌కి పోయిందన్నమాట. అంటే నిజంగానే అసలు మనమేదో హౌస్‌లోకి ఎంట్రీ అనుకున్నాం కానీ దీనివల్ల అసలు నామినేషన్స్ నుంచే తీసేస్తారు అనేది ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు మామూలు కాదు అసలిది. దిమ్మ తిరిగిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. అలా ఉందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ ఎలా సేఫ్ అయ్యారంటే తనుజ అయితే సేఫ్ అయింది. ఎలా అయిందంటే నిన్న జరిగిన పూల్ గేమ్ అంటే వాటర్ పూల్‌లో అలా పడుకొని ఉండాలనమాట. తనకి ఎవరైనా సపోర్ట్ చేసే వ్యక్తులు తన వాటర్ తీసేసుకొని వేరే వాళ్ళ పూల్‌లోకి ఏస్తూ ఉండాలనమాట. అది ఒకటి. వాటర్ ఆగిపోయే టైంకి ఏ వాటర్ అయితే ఎవరి పూల్‌లో ఎక్కువ ఉంటాయో వారు
అవుట్ ఆఫ్ ద గేమ్ అనమాట. దీంట్లో లాస్ట్‌కి మన తనూజ అయితే గెలుస్తుంది. తనూజ గెలిచిన తర్వాత తనూజ కూడా బిగ్ బాస్ చెప్పేస్తాడు. "నువ్వు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఉంటుంది. నువ్వు కూడా డేంజర్ జోన్ నుంచి బయటకొచ్చావని" బిగ్ బాస్ చెప్తాడు. తర్వాత మన తనూజని కూడా అలా బయటికి మన నామినేషన్‌లో లేకుండా తీసేస్తారనమాట. అలా ఈ నలుగురు సేఫ్ అయిపోతారనమాట. అంటే హౌస్‌లో ఎంట్రీయే కాదనమాట. నామినేషన్స్ నుంచి కూడా వీళ్ళ నలుగురిని బిగ్ బాస్ అయితే తీసేసాడు. భయంకరమైన ట్విస్ట్ అనమాట ఇది. అదిరిపోయే ట్విస్ట్ మామూలుగా పెట్టలేదు బిగ్ బాస్ అయితే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంక వీళ్ళు ఆరుగురు మిగతా ఆరుగురైతే చెప్పేస్తారనమాట. మీ ఆరుగురు డేంజర్ జోన్‌లో ఉన్నారు. అది మీరు పోను పోను మీకే తెలుస్తుందది. దీని ప్రభావం పోను పోను తెలుస్తుందని చెప్తాడనమాట. మామూలుగా తెలియట్లేదు. ఒక రేంజ్‌లో అయితే తెలిసింది. సండే నాగార్జున గారైతే వచ్చినప్పుడు తెలుస్తుందనమాట. దీని ప్రభావం ఏంటో తెలుస్తుందనమాట. అదనమాట జరిగింది. ఆ 10 మందిలోంచి నలుగురు, నలుగురైతే ఇలా సేఫ్ అయ్యారు. ఇంకో ఆరుగురు అనేవాళ్ళు డేంజర్ జోన్‌లో ఉన్నారు. అది మ్యాటర్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ అయితే నడిచింది. వీళ్ళ నలుగురికి ఇప్పుడు వీళ్ళు గెలిచిన నలుగురు ఉన్నారు కదా! వీళ్ళ నలుగురికి కెప్టెన్సీ టాస్క్ అయితే నడిచిందనమాట. వీళ్ళ నలుగురితో పాటు ఇమ్మానుయేల్ ఉన్నాడు. ఇమ్మానుయేల్, రాము ఉన్నారు కాబట్టి వాళ్ళకి వీళ్ళ ఆరుగురికైతే కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. వీళ్ళకి సంచాలకంగా సంజనానైతే పెడతారనమాట. సంచాలకంగా పెడతారు. ఏంటంటే ఆ టాస్క్ ఏంటంటే మనం కూర్చోవాలి. ఒక బెంచ్ పైన కూర్చుంటే మనకి పైన ఒక ట్యూబ్ లైట్ ఉంటుందన్నమాట. ట్యూబ్ లైట్ పెడతారు. ట్యూబ్ లైట్ అందరికి వెలిగే ఉంటుంది ఫస్టు. అందరిని కూర్చోబెట్టి వాళ్ళకి గంతలేస్తారనమాట కళ్ళకి. సంజన గారిది ఒకరిని తడితే వాళ్ళు తీసేసి వచ్చి ఒక లైట్ ఆఫ్ చేయాలన్నమాట. ఆ తర్వాత అందరూ ఓపెన్ చేసేసాక ఆ లైట్ ఎవరు ఆఫ్ చేశారో తెలుసుకుంటే వాళ్ళు ఔట్ ఆఫ్ ద గేమ్ వెళ్ళిపోతారు. సింపుల్ గేమ్ అన్నమాట. చాలా సింపుల్ గేమ్. బాగా నడుస్తుంది. లాస్ట్‌కైతే కళ్యాణ్ అయితే కెప్టెన్ అవుతాడన్నమాట వీటిల్లో. నాకు నచ్చనిదేంటంటే వీటిల్లో సంజన గారి కోసం అసలు మన ఇమ్మానుయేల్ అయితే కింద పడి, పైన పడి ఎన్ని లీటర్ల వాటర్ అసలు తన పూల్‌లోంచి తీసేసి వేరే వాళ్ళ పూల్‌లో ఏస్తాడంటే అసలు మామూలు కాదు. అసలు చాలా ఒక గంట, గంటన్నర సేపనమాట. తీస్తుంటాడు, పోస్తుంటాడు. అంత హెల్ప్ చేస్తే అదసలు అసలు సంజన గారు అనుకుంటే సింపుల్‌గా అసలు ఇమ్మానుయేల్‌ని కెప్టెన్ చేయొచ్చనమాట ఈ గేము. చిన్న గేము. అసలు ఇంక చెప్పాలంటే సంచాలక్ చేతిలో ఉంటుందనమాట ఇది. కెప్టెన్ ఎవరవుతారనేది సంచాలక్ చేతిలో ఉంటుంది. అసలు ఇమ్మానుయేల్‌ని సింపుల్‌గా కెప్టెన్ చేయొచ్చు. అసలు నాకు తెలిసి బిగ్ బాస్ కూడా సంచాలక్ అందుకనే ఇమ్మానుయేల్ చేయాలని అందుకని ఇచ్చినట్టున్నాడు అసలు సంజనాకి. అసలు ఏమీ లేదండి. బుర్ర లేదు, పాడు లేదు. అసలు అంత హెల్ప్ చేసిన వాళ్ళని పక్కన పెట్టేసి లాస్ట్‌కి కళ్యాణ్, తనూజ, ఇమ్మానుయేల్ ఉంటే పొయ్యేసి ఇమ్మానుయేల్‌ని పట్టుకుంటుందన్నమాట. ఇమ్మానుయేల్‌ని పట్టుకుంటే ఆమెల్నే ఇమ్మానుయేల్ పొయ్యేసి కళ్యాణ్ లైట్ ఆఫ్ చేస్తాడు. ఇంకేముంది గంతలంతా తీసిన తర్వాత కళ్యాణ్ ఈజీగా చెప్పేస్తాడు. ఎలాగో నన్ను తనుజ తీయదు. మేమిద్దరం పేర్స్‌గా గేమ్ అంతా ఆడాము. నన్ను తీసే ఛాన్సే లేదని ఇమ్మానుయేల్ పేరు చెప్పేత్తాడు. సింపుల్ అదనమాట. సింపుల్ గేమ్. ఆ లాజిక్ కూడా తెలియకుండా అసలు పాపం చాలా ఫీల్ అవుతాడు. నేను మమ్మీ కోసం ఎంత చేస్తే మమ్మీ కోసం రోజు అసలు ఎంత చేసి బుజ్జగించి, అన్నం పెట్టి అసలు ఈరోజు ప్రతి గేమ్‌లో టాస్క్‌లో హెల్ప్ చేస్తే మమ్మీ ఏంటి ఇలా చేసిందని ఫీల్ అవుతది. ఎవరికైనా ఫీలింగ్ ఉంటది అంత చేసిన తర్వాత. నాకైతే నచ్చలేదు అసలు. ఏంటో ఆ సంజన గారు అసలు అలా ఎందుకు చేశారు? సింపుల్‌గా అయిపోయేవాడు కెప్టెన్ ఇమ్మానుయేల్ పాపం. అప్పుడే అసల కెప్టెన్సీ టాస్క్ అప్పుడు కెప్టెన్‌గా అయితే కెప్టెన్సీ వదులుకున్నది కూడా ఆమె వల్లే. ఆమెని హౌస్‌లోకి లోపలికి తీసుకురావడానికి కెప్టెన్సీ కూడా వదులుకున్నాడు. అలాంటివి చూడండి. ఆమె వల్లే కెప్టెన్ ఎక్కిద్దాం అనుకున్నాడు బిగ్ బాస్ అయితే. ఆమె అయితే "నై నేను నిన్ను కెప్టెన్ చేయను" అని చెప్పేసిందనమాట ఇమ్మానుయేల్‌కి. పాపం చాలా ఫీల్ అయిపోయాడు. కెప్టెన్ అయితే మన కళ్యాణ్ అయితే అయ్యాడు. తర్వాత ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇంక సండే ఎపిసోడ్‌లోకెళ్ళిపోదాం మనం. సండే ఎపిసోడ్‌లోకెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు ఈ 6 మెంబర్స్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీళ్ళు నలుగురు సేఫ్ అయిపోయారు. ఎవరు సేఫ్ అయిపోయారు? భరణి గారు, తనూజ గారు, దివ్య గారు, కళ్యాణ్ వీళ్ళైతే సేఫ్ జోన్ అనమాట. ఇంక నామినేషన్‌లో లేరు, ఏం లేరు. ఇంక హౌస్‌లో ఉండిపోవచ్చనమాట. నెక్స్ట్ వీళ్ళ ఆరుగురు డేంజర్ జోన్‌లో ఉంటే నాగార్జున గారైతే వచ్చిన తర్వాత ఏం తెలుస్తుందంటే మనకి వీళ్ళ ఆరుగురిలోంచి ఇద్దరికనేది అంటే వాళ్ళు ఇంక మెయిన్ డేంజర్ జోన్‌లో ఉంటారనమాట. ఎవరంటే వాళ్ళు రీతు వచ్చేసి, ఫ్లోరా వచ్చేసేసి ఇంక వాళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరు ఎలిమినేట్ అయితే అవుతారు. ఇంక సండే రోజైతే ఫ్లోరా అండ్ రీతు వీళ్ళిద్దరిలో అయితే ఖచ్చితంగా ఒకరైతే ఎలిమినేట్ అవుతారని చెప్పేస్తాడనమాట. నాగార్జున గారైతే చెప్పేస్తారు. మిగతా నలుగురనమాట. మిగతా నలుగురిలలో ఒకరవుతారు. ఇదనమాట ఆప్షను. వీళ్ళిద్దరిలో ఒకరు, ఆ నలుగురిలలో ఒకరనమాట. ఎలిమినేట్ అయితే అయిపోతారనమాట. ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందనమాట సండే రోజు. ఫుల్ మామూలుగా ఉండదు. కిరాక్గా ఉంటుంది. అందులో వైల్డ్ కార్డ్ కూడా ఇప్పుడు వస్తున్నారనమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి. అది కూడా ఉంటుందనమాట. ఇప్పుడు జరిగేదేంటంటే వీళ్ళ ఇద్దరిలలో నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే ఓటింగ్ ప్రకారం చెప్తున్నాను. అంటే చెప్పాను కదా స్టార్టింగ్‌లో ఓటింగ్ గురించి క్లారిఫై చేస్తాను. ఎవరు ఈసారి ఎలిమినేట్ అయిపోతారో చూస్తే మనం రీతూని, ఫ్లోరాని తీసుకున్నట్లయితే ఫ్లోరా గారైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారండి.
ఆమెకే ఛాన్సెస్ ఉన్నాయి. 99% ఫ్లోరా గారైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఎందుకున్నాయంటే, ఈ వీక్ మనం చూసుకున్నట్లయితే రీతు అయితే ఇచ్చి పడేసింది గేమ్స్. నేను మిగతా వీక్స్ అన్నిటి గురించి మాట్లాడటం లేదు. ఈ వీక్ గురించి మాట్లాడుతున్నాను. ఈ వీక్ అయితే రీతు డేమోన్ పవన్ అయితే ఇచ్చి పడేశారు. మామూలుగా లేదు పాపం. బ్లడ్ పెట్టేశారనమాట. కాకపోతే ఆ టాస్క్‌లు అలా ఉన్నాయి. టాస్క్‌లు ఎలా అంటే సింపుల్ టాస్క్‌లే. ఈ ఫిజికల్ టాస్క్‌లు ఏం పెట్టలేదు ఈ వీక్‌లో. కొంచెం తెలివైన టాస్క్‌లు పెట్టాడనమాట. తెలివితో కొంచెం మైండ్‌తో ఆడే మైండ్ గేమ్స్ టాస్క్‌లయితే పెట్టాడు. అవైతే ఈళ్ళు ఇచ్చి పడేసారు. బాగా ఆడారు. ఫుల్ గేమ్‌లో కూడా పాపం ఈళ్ళకి ఎవ్వరు సపోర్ట్ చేయలేదన్నమాట. పాపం నీళ్ళల్లో పాపం అందరూ నీళ్ళేస్తుంటే పాపం అలాగే ఉండి లాస్ట్‌కైతే ఎలిమినేట్ అయిపోయి వచ్చేస్తారు. ఔట్ ఆఫ్ ద గేమ్ వచ్చేస్తారన్నమాట. బాగా 2 ప్లేట్ అయితే పెట్టేసారు. నాకు తెలిసి రితు అయితే ఖచ్చితంగా సేవ్ అవుద్దనిపిస్తుంది. అందులో మన రితుకైతే బయట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నీ ఉన్నాయి. అంటే ఫ్లోరాకి కూడా ఉన్నాయంటే ఉంది, కానీ ఆమె అసలు రీతుతో పోల్చుకోవాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది. ఎందుకంటే ఆమె గేములు గాని, టాస్క్‌లు గాని, ఆమె మాట్లాడే విధానం గాని ప్రతి దానికి కాంప్రమైజ్ అయిపోతుంది. ఎవరన్నా వచ్చి మాట్లాడినా గాని మీరు తప్పు చేశారంటే, అవును నేను తప్పు చేశానని ఒప్పుకుంటదనమాట. దానికి ఆర్గ్యూ చేయదు, ఏమీ చేయదనమాట. అలా ఉందనమాట ఆమె సిట్యుయేషను. అందులో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక గేమ్ ఇంకా పెరిగిపోద్ది. ఇంక ఇలాగే ఉంటే ఇంక అదంతా అయ్యే పని కాదు. నాకు తెలిసి బిగ్ బాస్ కూడా అందుకే పెట్టినట్టున్నాడు. రీతుకి, ఫ్లోరాకి మెయిన్ డేంజర్ జోన్‌లో అయితే పెట్టాడనమాట. వీళ్ళిద్దరిలో నాకు తెలిసి ఇంక ఫ్లోరా గారినే ఖచ్చితంగా అయితే పంపిస్తారనిపిస్తుంది సండే రోజు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిగతా వీళ్ళ నలుగురిలోంచి ఒకరైతే ఎలిమినేట్ అవుతారనమాట. వీళ్ళలో చూసుకున్నట్లయితే ఓటింగ్ అనేది డీమోన్ పవన్‌కి చాలా తక్కువుందండి. డీమోన్ పవన్‌కి చాలా తక్కువగుంది. ఇంకోటి శ్రీజకి కూడా తక్కువగుంది. శ్రీజకి తక్కువగుంది. వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఎవరో ఒకరైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారనిపిస్తుంది. నాకెందుకో శ్రీజనే అవుతుందనిపిస్తుంది. లేకపోతే సంజన అయినా అవ్వచ్చు. సంజన గారికి కూడా చాలా తక్కువ పడింది. ఎందుకు పడిందంటే గేమ్స్ బాగా ఆడింది. టాస్కులు అన్నీ బాగా ఆడింది, కానీ ఊరికే ఎమోషనల్ అయిపోవడం. మళ్ళీ నిన్న జరిగిన దాంట్లో అసలు ఇమ్మోనల్ని అసలు ఈజీగా గెలిపించాల్సింది అసలు ఆమె అంటే ఎలా ఆలోచించిందో ఏమో తెలీదు, కానీ మొత్తానికైతే తెలియదు గానీ అలా జరిగిపోయింది. అదొకటి ఊరికే ఎమోషనల్ అయిపోతుంది. ఆమె చెప్పేసింది, "నేను బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలనుకోవట్లేదు. అసలు ఈ టాస్క్‌లు ఆడాలనుకోవట్లేదు. అసలు ఇలాంటి టాస్క్‌లు పెడితే మేమెలా ఆడతాము? అసలు చూసి పెట్టాలి కదా టాస్క్‌లనేటియి" అని ఏదేదో మాట్లాడుతుంది. కొంచెం డోస్ కూడా తగ్గిపోయిందన్నమాట సంజన గారు. అప్పుడున్నట్టు ఇప్పుడు బిగ్ బాస్ దొంగతనాన్ని తీసేసాడు కదా! దొంగతనాల ఆప్షన్ అనేది లేదనమాట ఇప్పుడు హౌస్‌లో. అదేమన్నా చేస్తే బోర్డ్ పెట్టేస్తాడు. బోర్డ్ అది అందరికి తెలుసు కదా! బోర్డ్ పెట్టేస్తాడు. అప్పటి నుంచి దొంగతనాలు లేవు. మెయిన్ హైలైట్ అయిందేంటంటే ఆ దొంగతనాల వల్ల బాగా హైలైట్ అయిపోయారనమాట. దాన్ని బాగా చూపించేవాళ్ళు. ఎపిసోడ్‌లో మంచిగా దొంగతనాల గురించి ఒక డిస్కషన్ నడిచేది. తిరగడాలు అన్నీ నడిచేటి. ఆమె కొంచెం హైలైట్ అయ్యేది. ఇప్పుడది లేదు. అది లేకపోయేసరికి పాపం ఏం చేయలేక ఫుల్ డల్ అయిపోయింది. ఏదో ఒకటి చేయాలనమాట ఆమె. అలాంటి ఎపిసోడ్ డల్ అయిపోయి ఆ టాస్క్‌లు కూడా ఆడింది గానీ, బ్లడ్ ఇచ్చింది గానీ, ఇంకా ఎందుకైతే ఓటింగ్ అయితే తక్కువ పడుతుంది. సంజన గారు అండ్ టీమా పవన్ అయితే అవ్వడనిపిస్తుంది. సంజన గారు అండ్ శ్రీజ గారు, ఇంకా టీమా పవన్ 50-50 ఉందనమాట. వీళ్ళలో ఖచ్చితంగా అయితే ఎలిమినేట్ ఒకరైతే ఖచ్చితంగా అవుతారు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉందండి. డబుల్ ఎలిమినేషన్ అయితే ఈసారి ఖచ్చితంగా ఉంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఎలిమినేషన్ టుమారో వచ్చేసి మనకి సండే ఎపిసోడ్ రోజు వైల్డ్ కార్డ్స్ వస్తారండి. వైల్డ్ కార్డ్స్ అయితే ఈ సండే రోజు వచ్చేస్తారనమాట. 6 మెంబర్స్ వస్తున్నారు. ఆ 6 మెంబర్స్ కూడా మీకు తెలుసు. నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ నేను దాని గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను ఒక వీడియో చేశాను. వైల్డ్ కార్డ్స్ పూర్తి వీడియో. వెళ్ళేసి చూసుకోండి ఒకసారి. వీడియో మొత్తం క్లారిటీగా ఇచ్చాను. వాటి ఇన్ఫర్మేషన్ గురించి క్లారిటీగా ఇచ్చేద్దామనమాట. ఇంకోటంటే పవర్ ఆస్త్రా గురించి మాట్లాడుకుందాం. పవర్ అస్త్రా అసలు ఎవరికొచ్చింది? పవర్ అస్త్రా ఎవరికొచ్చిందంటే, మనకి ఇమ్మోనేల్‌కైతే పవర్ అస్త్రా వచ్చినట్టయితే తెలుస్తుందండి. పవర్ అస్త్రా అంటే అందరికి తెలుసు. పవర్ అస్త్రా ఏంటంటే సేఫ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం నామినేషన్స్‌లో ఉన్నా కానీ, ఫైనల్‌లో వచ్చినప్పుడు మనల్ని మనం సేవ్ చేసుకోవచ్చు. మనకి అసలు లీస్ట్ ఓటింగ్ వచ్చినా కూడా మనల్ని మనం సేవ్ చేసుకోవచ్చనమాట. ఆ వీక్ వరకు. ఒక్క వీక్ వరకైతే అది పనికొస్తుంది పవర్ అస్త్రా అనేది. ఇంకోటేంటంటే దానికున్న పవర్ ఏంటంటే వేరే వాళ్ళని కూడా మనం సేవ్ చేయొచ్చు. మనకన్నా వాడుకోవచ్చు. లేకపోతే అనుకునే వాళ్ళు కూడా మనం వాడుకోవచ్చనమాట దాన్ని. కానీ ఇమ్మానుయేల్‌కైతే పవర్ అస్త్రా వచ్చినట్టయితే తెలుస్తుంది. మరి ఇప్పుడైతే సంజన గారైతే డేంజర్ జోన్‌లో ఉన్నారు. మరి సంజన గారిని డేంజర్ జోన్ నుంచి కాపాడతాడా? లేకపోతే ఆమె మొన్న ఆయనకి చేసిన కెప్టెన్సీ టాస్కు దాన్ని మైండ్‌లో పెట్టుకొని ఏమన్నా లేదు ఇది నేనెవరికీ వాడను. నాకే వాడుకుంటా అని చెప్తాడా? ఇదంతా చూడాల్సొస్తదనమాట మనం. లేకపోతే ఇంక సంజన గారికి కాకుండా ఇంకొకరికేమన్నా వాడతాడా? ఇదంతా మనం సండే ఎపిసోడ్‌లో అయితే చూస్తాం. బ్రహ్మాస్త్ర అయితే విమానులకైతే వచ్చినట్లయితే తెలుస్తుందనమాట. మరైతే దాన్ని ఎలా వాడతాడు, ఏంటి అనేది మనం సండే ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. కానీ ఒకరైతే సేవ్ చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ అవుతారు కాబట్టి ఏమన్నా డబుల్ ఎలిమినేషన్‌లో ఒకరినేమన్నా సేవ్ చేసి ఇంకొకరిని ఉంచుతారా? లేకపోతే అసలు ఈ వీకు ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్ జరుగుతుందా? నెక్స్ట్ వీకు డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందా? ఇవన్నీ ఉన్నాయన్నమాట అసలు. అసలు ఈ బ్రహ్మాస్త్ర ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట సండే ఎపిసోడ్ అప్పుడు. మరి డబుల్ ఎలిమినేషనా, సింగిల్ ఎలిమినేషనా ఇయన్నీ చాలా ఉన్నాయి. కాకపోతే నాకు తెలిసి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషనే జరుగుతుందనిపిస్తుంది. ఎందుకంటే నిన్న జరిగిందనమాట.
నిన్న సాటర్డే ఎపిసోడ్ జరిగింది. సాటర్డే ఎపిసోడ్‌లో లాస్ట్‌లో నాగార్జున గారైతే అసలు వివరంగా చెప్పినట్టయితే అర్థమవుతుంది. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని చెప్పినట్లయితే హౌస్ మేట్స్‌కి మనకు తెలుస్తుందనమాట. దాన్ని బట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను. ఖచ్చితంగా అయితే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నేను చెప్తున్నాను. అది అది పవరాస్త్ర అయితే అతనికి ఇచ్చినట్టు తెలుస్తుంది. నాకు తెలిసి ఇంక చెప్పాలంటే రీతు అండి. రీతు మన ఫ్లోరా గారైతే వాళ్ళిద్దరిలో అయితే ఫ్లోరా గారైతే అసలు బయటికెళ్ళే ఛాన్సెస్ అయితే మామూలుగా లేవు. ఒక 95% చేసుకోవచ్చనమాట. అది ఇంకొక వీళ్ళ నలుగురిలలో చూసుకున్నట్లయితే మెయిన్ సంజన గారు, శ్రీజ వీళ్ళిద్దరిలలో ఖచ్చితంగా అయితే ఒకరు పోతారనిపిస్తుంది. ఇంక పవన్ అయితే 50-50 ఉందనమాట. అది మ్యాటర్. ఇంక బ్రహ్మాస్త్ర వచ్చింది కాబట్టి మనకి ఏమైనా సంజన గారిని సేవ్ చేస్తారా అనేది అనేది కూడా మనం చూడాలి. మరి సండే ఎపిసోడ్ వచ్చినప్పుడు చూద్దాము. ఇంక నెక్స్ట్ ఇదంతా ఇదనమాట మ్యాటర్. హౌస్‌లో జరిగిన మ్యాటర్ అయితే ఇది. ఈ గందరగోళం ఇదనమాట. ఇలా ఉంది. అసలు ఎవరైనా అనుకుంటారా? ఏదో చిన్న చిన్న గేమ్స్ పెట్టేసి ఏదో ఆడుకుంటారు. చిన్న పిల్లలు పల్లెటూళ్ళలో ఆడుకున్నట్లు చిన్న చిన్న గేమ్స్ అన్నీ పెట్టేసి లాస్ట్‌కి ఫస్ట్ వచ్చిన వాళ్ళని అసలు నామినేషన్‌లోంచి తీసేస్తారని అసలు ఎవ్వరు అనుకోరనమాట. షాక్ బుర్ర పాడైపోయిందనమాట. అసలు బిగ్ బాస్ చరిత్రలోని ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు ఇలాంటిది. అసలు మామూలు ట్విస్ట్‌గా కాదు. హౌస్ మేట్స్‌కి అయితే బుర్ర లేచిపోయిందంట అసలు. ఇది నాగార్జున గారు వచ్చి చెప్పిన తర్వాత అసలు బుర్ర పాడనమాట. ఇప్పుడన్నా టాస్కుల్ని సీరియస్‌గా తీసుకుంటారు. ఇప్పుడు నుంచి టాస్క్‌ని సీరియస్‌గా తీసుకుంటారు. అంతకుముందైతే అసలు సీరియస్‌నెస్ లేదు, ఏమీ లేదు. ఏదో టాస్క్ పెట్టారు ఆడేత్తారు ఏముంది మహా అయితే కెప్టెన్ ఇస్తారు. ఏదో ఇమ్యూనిటీ ఇస్తారు. అంతే కదా అన్నారు. ఇప్పుడు టాస్కుల ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా తెలిసుంటది హౌస్ మేట్స్‌కి. అసలు ఒర్రె బాబోయ్! టాస్కుల్లో ఇంతుందా? ఖచ్చితంగా ఆడాలి టాస్కులని ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా తెప్పించినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ దెబ్బతో హౌస్ మేట్స్ అందరికీ ఒక గుణపాఠం అయితే వచ్చిందనమాట. బిగ్ బాస్ మళ్ళీ చెప్పాడు. మామూలుగా చెప్పలేదు. అద్దిరిపోయి ట్విస్ట్ ఇచ్చి అద్దిరిపోయేలా చెప్పాడనమాట బిగ్ బాస్. అది. నాకు కూడా బాగా నచ్చింది ఇది. ఇది హౌస్ మేట్స్‌లో జరిగిన గందరగోళం ఇది. అందరూ షాక్‌లో ఉన్నారు. షేక్‌లో ఉన్నారు. మామూలుగా లేదనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఇటు సైడ్ చూసుకుంటే మనం వైల్డ్ కార్డ్స్. వైల్డ్ కార్డ్స్ అనేవాళ్ళు 6 మెంబర్స్ వస్తున్నారు సండే రోజు. మామూలుగా ఉండదు. 2.0 అనమాట. రచ్చగా ఉంటుందనమాట. మామూలుగా ఉండదు. ఇంకా 6 మెంబర్స్ వస్తారు. మళ్ళీ ఇంకోటేంటంటే ఇప్పుడు హౌస్‌లోకెళ్తారనమాట. ఇప్పుడు 2 మెంబర్స్ అయితే ఎలిమినేట్ అయ్యాక వీళ్ళు 6 మెంబర్స్ లోపలికెళ్తారు. హౌస్‌లో ఉన్న వాళ్ళొచ్చేసేసి మనకి ఓనర్స్‌గా మారిపోతారు. వీళ్ళొచ్చేసి టెనెంట్స్‌గా మారిపోతారు. ఇప్పటివరకైతే మీకు తెలుసు, నాకు తెలుసు. గేమ్ అయితే ఏమీ లేదు. అంత పేస్‌గా నడుస్తుంది. పులిహోర పంచాయతీలు నడుస్తున్నాయి. అసలు ఫుల్ ఎమోషన్స్ నడుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే బాండింగ్స్ బీభత్సమైన బాండింగ్స్ అసలు మనకు బయట ఇంట్లో కూడా ఉండవు ఇలాంటి బాండింగ్స్. ఇంత పెద్ద బాండింగ్స్. అలాంటి బాండింగ్స్ అయితే నడుస్తున్నాయి హౌస్‌లో. ఈ బాండింగ్స్ ఏమన్నా వీళ్ళు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో వచ్చిన వాళ్ళేమన్నా తెగకొడతారా? అసలు వీళ్ళేమన్నా సీరియస్‌గా అలాంటి పంచాయతీలు పెట్టుకోరా? లేకపోతే వచ్చాక వీళ్ళు కూడా ఇంక బాండింగ్స్ పెట్టుకొని ఇంక ఇలాగే గేమ్‌ని సీజన్ 9ని తీసుకొని పోయి అప్పర్ ఫ్లాప్ చేస్తారా? ఇదంతా చూడాల్సొస్తదనమాట. మనకి తెలిసిపోద్ది. సండే వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్స్ వస్తారు. డాన్స్‌లు, గేమ్స్‌లు, నాగార్జున షాక్‌లు, డబుల్ ఎలిమినేషన్ అంతా ఒక ఫుల్ ప్యాకేజ్ లాగా ఉంటది సండే ఎపిసోడ్. ఎవ్వరు మిస్ అవ్వద్దు. చూడండి ఖచ్చితంగా సండే ఎపిసోడ్ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వస్తది. చూడండి. ఇంక నెక్స్ట్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వచ్చాక మనకి 1 డే 2 డేస్‌లోనే అర్థమైపోద్ది. అసలు ఏంటి పులిహోర పంచాయతీలున్నాయి. సీరియస్ గేమ్ ఉందా? మళ్ళీ ఫస్ట్‌లో ఇప్పుడు ఫస్ట్‌లో ఉన్నట్టే ఉందా? లేకపోతే 2.0 బిగ్ బాస్ పెట్టిన 2.0 ఏమన్నా కొంచెం అప్‌డేట్ అయి నడుస్తుందా? ఇదంతా అయితే తెలిసిపోద్ది మనకి. అది కూడా మనం చూడబోతున్నాము. ఇదన్నమాట సండే ఎపిసోడ్. సండే రోజైతే ఇదంతా జరగబోతుంది. మీరు కూడా సండే ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే 2.0 కదా! ఇప్పుడంటే ఇంక హౌస్ మేట్స్ కాకుండా ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ కొత్తగా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకొంగ మళ్ళీ హౌస్‌లోకి ఒక ఆరుగురొచ్చేసి, మళ్ళీ కొత్తగా గేమ్స్ అదంతా కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది. సీజన్ 9 అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది. అది ఎలాగో మనకి మండే నుంచి అయితే తెలిసిపోద్దనమాట. అది ఈరోజు నేను మాట్లాడుకోవాలనుకున్నది. నేను చెప్పింది నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్.